ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ రావడానికి మరో 4 రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ కీలక రోల్ పోషించే అవకాశం ఉందన్న ఊహలతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి పార్టీలు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఒక్కసారిగా హీటెక్కాయి తమిళ పాలిటిక్స్. ఫలితాలపై విజయ్ ప్రభావం ఉంటుందన్న అంచనాలు వెల్లడించాయి ఎగ్జిట్ పోల్స్. దీంతో ఇప్పటికే విజయ్ తో టచ్ లోకి వెళ్లారు అన్నా డీఎంకే నేతలు. ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సీట్ల విషయంలో టీవీకేతో చర్చలు జరపాలని అన్నా డీఎంకే నేతల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు డీఎంకే ముఖ్య నేతలతో సమావేశమైన పార్టీ అధినేత స్టాలిన్ పోలింగ్ సరళి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికే టీవీకే సీనియర్ నేతలు అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు విజయ్. ఫలితాల తర్వాత ఏం చేయాలి అన్న దానిపై సమావేశంలో చర్చించారు. మే 4వ తేదీన ఫలితాలు వెలువడ్డ వెంటనే గెలిచిన అభ్యర్థులందరూ పార్టీ ఆఫీస్ కు చేరుకోవాలని ఆదేశించారు విజయ్. ఆ రోజు రాత్రి ఏ టైం అయినా పనియూరుకు రావాలన్నారు. తమిళ ప్రజల కోసం ఏం చేయాలో అప్పుడు చెబుతానని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో తమిళనాడు రాజకీయాలు మరోసారి అన్ప్రెడిక్టబుల్ గా మారాయి. దాదాపు అన్ని అంచనాలు డీఎంకేకే పట్టం కట్టిన యాక్సిస్ మై ఇండియా మాత్రం హీరో విజయ్ టీవీకే పార్టీ సూపర్ హిట్ అవుతుందని అంచనా కట్టింది. డీఎంకే 92 నుంచి 110 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 23 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పిన ఆ సర్వే విజయ్ టీవీకే మాత్రం 98 నుంచి 120 స్థానాల్లో ప్రభంజనం క్రియేట్ చేయబోతుందని అంచనా కట్టింది. అదే నిజమైతే తమిళనాడు రాజకీయంలో కుదుపులు ఖాయం. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రేంజ్ లో హిట్ కాలేదు. విజయ్ కు ఇన్ని సీట్లు వస్తాయన్న అంచనా రావడానికి మొదటి కారణం పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్. ఈ తరహా పోలింగ్ శాతం 1967లో నమోదైంది. తమిళనాడులో సంప్రదాయ పార్టీలను దాటి అధికారం మూడో పార్టీకి వెళ్లలేదు. ఎన్నిక ఏదైనా డీఎంకే అన్నా డీఎంకే మధ్య పోటీ కొనసాగేది. అయితే జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో చరిష్మా ఉన్న మాస్ లీడర్ లేరు. పైగా ఈ 4 ఏళ్ల కాలంలో రెండాకుల పార్టీ 4 గ్రూపులుగా చీలిపోయింది. కీలక నేతలంతా పార్టీ నుంచి జారిపోయారు. దీంతో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఏఐఏడీఎంకేను తమిళ ప్రజలు చూడలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇక్కడే విజయ్ పార్టీ టీవీకేకు కలిసొచ్చే అవకాశం ఉంది. మామూలుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు పడాలి. కానీ విజయ్ పార్టీ ఎంట్రీతో ఓటర్ మైండ్ సెట్ చేంజ్ అయి ఉండొచ్చు అన్న అభిప్రాయం సర్వే సంస్థల్లో వ్యక్తమవుతుంది.